ఉత్తమస్తవాదుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం. ఇక్కడ సరిగ్గా గమనిస్తే 5 విషయాలు చెప్తున్నారండి. వన్ ఈజ్ భగవంతుడి నామస్మరణ నిత్యం స్మరించడం, పారాయణాలు చేయడము, విష్ణు సహస్రనామాలు అవి ఇవి పారాయణాలు చేయడము. వీటిన్నిటికంటే కూడా భగవంతుడు నామజపం చేయడము, నిత్యం నామజపం చేయడము దానికంటే శ్రేష్టమైందని చెప్తున్నారు. ఆ జపం ఎట్లా చేయాలి? గట్టిగా ఉచ్చరిస్తూ, అంటే పక్కవాడి కూడా వినిపించేంత గట్టిగా. ఇది సెకండ్ లెవెల్. అయితే థర్డ్ లెవెల్ అంతరంగంలో నిశ్శబ్దంగా ఉచ్చరించుట. దట్ ఈస్ ద థర్డ్ లెవెల్. అదే నామస్మరాన్ని, దాన్ని ఉపాంశు అంటారు. ఫోర్త్ వన్ ఈస్ మనస్సులోనే నిత్యం భగవంతుడిని స్మరించుకునే రకంగా ఆయన నామాన్ని స్మరించుకోవడం వితౌట్ ఎనీ జపమాల. సో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనవని చెప్తున్నారు. ద ఫైనల్ వల్ ఫిఫ్త్ వన్ ఈజ్ అన్నిట్లోనూ చివరిదైన ధ్యానమే శ్రేష్టమైందని చెప్తున్నారు. ధ్యాన స్థితి అంటే భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో కూడా, జపయజ్ఞోస్మి అని చెప్పి. అంటే జపం చేస్తూ ధ్యానంలోకి జారిపోవడం అనమాట. సర్వం నువ్వే అన్న ఒక భావంతో ఆయన తప్ప మరొకటి లేదు అనే స్థితికి వెళ్ళిపోవడమే ధ్యాన స్థితి. అది మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎట్లా చెప్తారంటే ధ్యానం ఉత్తమం శ్రేష్టమైన అన్నారనేసి దాని అర్థము పూజలు చేయడము, పారాయణాలు చేయడము, లేకపోతే జపం చేయడము, గట్టిగా ఉచ్చరించడం, లేకపోతే మెల్లగా ఉచ్చరించడం కానీ, లేకపోతే మనసులో జపించుకోవడం కానీ, ఇవన్నీ చేయకూడదు అన్నది కానే కాదు. ఇవన్నీ ఎట్లాంటివి అంటే దీస్ ఆర్ లైక్ స్మాల్ స్టెప్స్ టు రీచ్ ద అల్టిమేట్ గోల్. సో వీ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ దట్ ద హైయెస్ట్ గోల్. సో ఇవి స్కిప్ చేసి డైరెక్ట్గా మనము ఆ స్థితికి వెళ్ళిపోవాలంటే అది పాసిబుల్ కాదు. సో అందుకే వివిధ ఆర్గనైజేషన్స్ అవి కూడా పూజలు చేసేవాళ్ళు కర్మకాండే చేస్తున్నారని వాళ్ళని త్యజిస్తుంటారు, కొంతమంది జపం తపం చేస్తున్నారని చెప్పి వాళ్ళని త్యజిస్తుంటారు, ఒకరినొకరు కమెంట్ చేసుకుంటుంటారు. దిస్ యాక్చువల్లీ నాట్ రైట్. ఎవరు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళని మనం గౌరవిస్తూ ఉండాలి. సో వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వాలని చెప్పి భగవంతుడు మనం ప్రార్థించుకోవాలి అంతే. సో ఇది నేను గమనించింది. నాకు రమణులు చెప్పింది బాగా నచ్చింది ఏంటంటే, he's talking about the highest dharma, but still he has encouraged all different forms of spirituality. That is one best thing. Many people had approached him actually. Muslims కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువుల్లో రకరకాల పూజలు తపాలు జపాలు చేసేవాళ్ళు కూడా ఆయన దగ్గర క్లారిఫై చేసుకునేవారు. చాలా తక్కువగా మాట్లాడేవారు కానీ దే ఆర్ లైక్ గోల్డెన్ వర్డ్స్. you should be able to capture those words. సో నేను ఉపదేశ సారంలో చేసే ప్రయత్నం కూడా అదే. సో ఇది సరిగ్గా సారాన్ని అర్థం చేసుకోగలిగితే యూ విల్ అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఇట్స్ టోటాలిటీ. సుందర చైతన్య స్వామీజీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఐ హైలీ రికమెండ్ దట్ యూ ఆల్ వాచ్ అండ్ హియర్ దో సిరీస్ ఆఫ్ ఆల్ 30 episodes. This consists of total 30 shlokas. సో దీస్ ఆర్ లైక్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎంటైర్ వేదాంత. అఫ్ కోర్స్ అది తెలుగులో ఉంది. సో తెలుగు వాళ్ళు ఖచ్చితంగా వినాలి అనేది నేనైతే గట్టిగా చెప్తా. సో రెస్ట్ ఈజ్ ద అప్ టు యూ. సో ఎట్లా చెప్తామంటే ఒక చెట్టుని పడవేయాలంటే మాటికి 100 దెబ్బలు అవసరం పడవచ్చు. మొదటి దెబ్బకి చెట్టు పడదు ఆబ్వియస్లీ, ఎంత కష్టపడి కొట్టినా. అట్లా కొడుతూ 100వ దెబ్బకి చెట్టు పడింది అనుకుందాం. సో ద 100th one, అదేదైతే స్ట్రైక్ మనం చేసామో అదే ఉత్తమమైంది అనుకోవడం అమాయకత్వం. ఈ 199 దెబ్బలు కొట్టడం వల్ల 100వ దెబ్బకి అది పడింది. సో అట్లాగే మన సంస్కారాలు అవి కూడా మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తాయన్నమాట. సో ఈ పూజలు జపాలు నిరంతర పారాయణాలు ఇవన్నీ చేయడం ఏంటవుతాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగడం అంటే మనసులో మాలిన్యాలు ఏవైతే ఉంటాయో అన్నీ మనం అటాక్ చేస్తూ ఉంటాయి కదా. సో మన ఇంద్రియాలు ఎటువంటి అంటే దే ఆర్ లైక్ 5 thieves, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హౌస్. సో దాన్ని ఛేదిస్తూ వెళ్ళాలి. అప్పుడే భగవంతుడికి మనసులోని హృదయంలోని
భగవంతుడు ఉండేది హృదయ స్థానంలో అంటారు. సో హృదయం క్లీన్గా లేకపోతే he will not definitely accept us, right? So we have to clean ourselves inside, in and out. Then only it is possible for him to, I mean, విరాజమాన్ అయ్యి ఉండడానికి మన హృదయం అనేది సంసిద్ధంగా ఉంటుంది అని చెప్తారు. సో ఈ ప్రాసెస్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఇవన్నీ మనం మాట్లాడుతుంది, నేను చెప్పడం, మీరు వినడం, ఇదంతా ఒక మానవ జన్మలోనే సాధ్యపడుతుంది. ఇంకే జీవిలో కూడా అది ఆ తెలివి అనేది లేదు, ఆ విచక్షణ అనేది భగవంతుడు ఇవ్వలేదు. ఎందుకంటే కర్మానుసారంగా ఆ జీవులు ఆ శరీరాలను ధరించారు. మానవ శరీరం ఇచ్చింది ఎందుకు? ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి, మళ్ళీ ఆ మోక్ష స్థితిని పొందడానికి మాత్రమే. ఇది గ్రహించగలిగితే మన జన్మ ధన్యం అయిపోయినట్టే. సో ఫైనలీ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ మై 4th టాక్. మేబీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ద హోల్ ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ వీడియోస్ ఈజ్ దట్ somewhere someone, if at least one can actually introspect on these aspects, then I'll be happy. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీ భగవతే రమణాయ.